సో సంపంగి గ్రూప్కి ఈరోజు అంటే ఎన్నో అవార్డ్స్ వచ్చినప్పటికీ మాకు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో మా సంపంగి బయో ఫార్మ్స్ అనేది మా పేరు నమోదవటం అనేది చాలా అంటే చాలా ఆనందదాయకం. అంటే ఎక్కడైనా కానీ మనము కృషి ఉంటే ఖచ్చితంగా సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి మా సంపంగి గ్రూపు ఒక దీనికి డెఫినేషన్. సో మీ అందరం కూడా అంటే మా టీంలో ప్రతి ఒక్కరు అంటే నేను నాతో పాటు నాకున్న కోర్ టీం కానీ నా ఎంప్లాయీస్ అందరు కూడా సంపంగి ఫ్యామిలీ అంతా ఇది విజయం. సో ఈరోజు మేము చేస్తున్నది ఆ రోజు మేము ఏదైతే ఈ అగ్రికల్చర్ని అవర్ కల్చర్ అని మాట్లాడినో ఇచ్చిన ప్రతి సంపంగి గ్రూప్లో ఉన్న ప్రతి టీం మెంబర్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఒక్కడి విజయం కాదు, ఇది సంపంగి ఫ్యామిలీ విజయం. సో అన్నిటికంటే ఇంకో గొప్ప విషయం ఏంటంటే సో ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు 2018లో ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డ్ అని అంటే అవార్డు అని మన అన్నా హజారే గారికి ఇచ్చారట. ఆ తర్వాత ఈ 2025లో సంపంగి గ్రూప్కి అంటే నాకు ఇవ్వటం అనేది రియల్గా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. సో ఈ విజయాన్ని కూడా ఇప్పుడు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు ఒక అవార్డు ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ శ్రీలంకన్ గవర్నమెంట్ ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ ఎన్నో అవార్డ్స్ ఉన్నా కానీ ఈ అవార్డు అనేది నాకు చాలా అంటే చాలా గ్రేట్ విషయం. సో అన్నా హజారే గారి తర్వాత నాకు రావడం అనేది చాలా అంటే చాలా అది నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా టీం ఎఫర్ట్ అని నేను అనుకుంటున్నా. రియల్లీ థ్యాంక్ యూ టీమ్. సో ఇక్కడున్న మా CEO మా బ్రదర్ సురేష్ సంపంగి కానీ, అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ నరేందర్ అండ్ శ్రీనివాస్ గారు, తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనోజ్, సంతోష్ అండ్ అదేవిధంగా రవిచారి, మౌనిక, సో కిరణ్, సో ఇలా ఆల్ వారియర్స్, డిప్యూటీ వారియర్స్, టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మా ఆఫీస్లో ఉన్న ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే చైర్మన్ వరకు అందరు కృషి ఫలితమే సో మా సంపంగి గ్రూప్ యొక్క విజయం. సో ఇంకా ఎప్పుడు ఇలాంటి బాండింగ్ మన కంపెనీకి ఎప్పుడు ఉండాలని. సో వీఆర్ ఫ్యామిలీ. నాకంటూ నా సంపంగిలో మీరే నా కుటుంబం, మీరే నా ఫ్యామిలీ. ఇంకా నాకెవరు రక్త సంబంధికులు ఎవరు లేరు, మీరే రక్త సంబంధికులు. అట్లా ఉన్నాం కాబట్టి ఇంకా మీరందరూ కలిసి ఉంటే ఈ ప్రపంచంలోనే మన ఒక నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా వెళ్తాం. నెక్స్ట్ మన విజన్ 2025 నాటికి అనుకున్నాము. 26 కల్లా మాన్ కీ బాత్లో మన ప్రధానమంత్రి మోడీ గారు సంపంగి గురించి మాట్లాడాలని ఒక లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మాట్లాడతారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మోడీ గారు మన గురించి మాట్లాడాలి. మాన్ కీ బాత్లో తెలంగాణలో సంపంగి అనే కంపెనీ ఉందని గురించి మన కంపెనీ గురించి మాట్లాడాలి. సో దానిపై ప్రయత్నం చేద్దాము. సో అందరం కూడా నెక్స్ట్ తరాలకు ఆరోగ్యము, ఐశ్వర్యం, ఆనందం ఇవ్వాలని ఒక సంకల్పంతో మన కంపెనీ ఒక మిషన్తో పనిచేస్తుంది. కాబట్టి ఈ మిషన్లో మీరందరూ కూడా పార్ట్ అవ్వాలని సో మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మా కస్టమర్స్ కూడా ఇంతకుముందు మమ్మల్ని నమ్మి మేము స్టార్టింగ్ చిన్నగా ఒక ఇద్దరుగా స్టార్ట్ అయ్యి ₹1 లేని స్థితిలో నుంచి మనం కంపెనీ స్టార్ట్ అయిన రోజు మమ్మల్ని నమ్మి మా కస్టమర్స్, మా ఇన్వెస్టర్స్ అందరూ కూడా మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఇన్వెస్ట్ చేసినందుకు ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్మిరో బీ ఏ పార్ట్ ఆఫ్ సంపంగి, గెట్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈవెన్ యువర్ నెక్స్ట్ జనరేషన్ అని ఏ విధంగా అయితే మా కంపెనీ చెప్తుందో ఖచ్చితంగా మీరు నమ్మి మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన నమ్మకాన్ని ఖచ్చితంగా మేము కంపల్సరీ దాన్ని నిలబెట్టుకుంటాం. వన్స్ ఏదో ఒక రోజు అది కాకుండా ఫుల్ఫిల్ కాకుంటే సంపంగి బ్రదర్స్కి అదే లాస్ట్ బ్రీత్ అని నేను చాలాసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు నమ్మిన మా నమ్మకం ఏదైతే మీ కష్టారితో మా దగ్గర తీసుకొచ్చి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ మేము కనుక ఆ డ్రీమ్ కనుక ఫుల్ఫిల్ చేయకుంటే 100% చెప్తున్నా సంపంగి బ్రదర్స్కి అది లాస్ట్ బ్రీత్. సో అంత కమిటెడ్గా మేము పనిచేస్తున్నాం కాబట్టి కమిటెడ్గా పనిచేస్తాం. మీరందరూ కూడా ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వదించామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మరి ముఖ్యంగా ఈరోజు విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి మీడియా సంస్థకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు విచ్చేసిన మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి అన్నకు, జ్యోతిరెడ్డి గారికి, సో అదేవిధంగా మన సీనన్నకు, నా మిత్రులందరికీ నందు గారికి కానీ సతీష్ గారిని పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సో నా టీం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ వండాలి. నమస్కారం. ఓకే, సో ఇప్పుడు మా కాడ ఏంటంటే మా దగ్గర చాలామంది ఈరోజు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వాళ్ళ భావితరాల భవిష్యత్తు బాగుండాలి అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. నేనేమంటా అంటే ఈ రియల్ ఎస్టేట్ అండ్ ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ బదులు అగ్రి ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో అగ్రి ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మీకున్న డబ్బుకి కొద్దిగా ఎక్కువ ల్యాండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 20 లక్షల రూపాయలు మీ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఈ 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో హైదరాబాద్కి 60 కిలోమీటర్ రేడియస్లో ఒక 200 గజాలు ల్యాండ్ వస్తుంది. సో అదే 60 కిలోమీటర్లు కాకుండా ఇంకొక 60 కిలోమీటర్లు పెడితే 120 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ మీకు ½ ఎకర్ ల్యాండ్ వస్తుంది. సో ½ ఎకర్ ల్యాండ్ మా దగ్గర మీరు మాకు ½ ఎకర్ ల్యాండ్ని మాకు లీజ్కి ఇవ్వండి. సో ఆ లీజ్కి ఇస్తే ఆ లీజ్కి ఇచ్చిన ల్యాండ్లో మేము అగ్రికల్చర్ చేస్తాం.
సో అగ్రికల్చర్ చేసి ఆ అగ్రికల్చర్ చేసిన ల్యాండ్లో మేము టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ చేస్తాం. సో టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ చేసి దాని మీద వచ్చే రిటర్న్స్ మీకు 50% మీకు షేర్ చేస్తాం. ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. సో రాకెట్ సైన్స్ ఏం లేదు, జస్ట్ మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ తెలంగాణలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మనకు భూమి రేట్ డబల్ అవ్వడం కామన్. సో మీరు చూసి ఆదిలాబాద్ జిల్లాలో వేసినా, ఖమ్మం జిల్లాలో వేసినా, ఎక్కడ మార్మూలపల్లి వేసినా కామన్. అదే మీరు కొద్దిగా మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో కొద్దిగా ఇంటెలిజెన్స్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ మన ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్లో మనకి గవర్నమెంట్ పాలసీస్ మీద లేదా మార్కెట్ మీద డిపెండ్ ఉంటుంది రేట్లు. ఇక్కడ అగ్రి ఎస్టేట్లో ఏంటంటే ఒక చెట్టును పెడతాము, ఆ చెట్టు ఆటోమేటిక్గా పెరుగుతుంది, పెరిగిన చెట్టు హీల్ ఇస్తుంది, హీల్ వచ్చింది దాని మీద పంట పండించింది ఖచ్చితంగా అమ్ముతాం మనం. ఇది మేము పండించేది ఫుడ్ పండిస్తున్నాం, ఫుడ్ ఖచ్చితంగా అందరికి కావాలి. మన డేట్స్ కానీ లేదంటే పల్సెస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా పళ్ళు, ఈ పళ్ళు పండించింది ఖచ్చితంగా అందరు తింటారు కాబట్టి అది ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాం. కాబట్టి ఈ పండించిన పంట ఏదైతే ఉందో ఈ పండించిన పంటని మీకు కంపల్సరీ దాని మీద వస్తుంది. ఇది రాకెట్ సైన్స్ ఏం లేదు, జస్ట్ మీరు ల్యాండ్ కొనుక్కోండి, ఆ ల్యాండ్ మాకు లీజ్కి ఇవ్వండి. మేము వచ్చేసి 2 టైప్ ఆఫ్ పంటలు వేస్తామండి. ఒకటి వచ్చి కమర్షియల్ క్రాప్స్ అంటాము, ఆ కమర్షియల్ ఎంచుకున్న క్రాప్ వచ్చేసి మేము డేట్స్ ఎంచుకున్నాము. సో అదేవిధంగా డొమెస్టిక్ క్రాప్స్ వచ్చేసి మనం పండ్లు, పప్పులు, అదేవిధంగా కూరగాయలు ఇవి మేము పండిస్తున్నాం. అది సో ఆ పండించేసి 2 రకాల పంటలు మేము ఆ 2 కూడా మాకు 100% ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తాము. ఆ పంటని మా కస్టమర్స్కి డిస్కౌంట్ రేట్లో ఇస్తాం. అదేవిధంగా మార్కెట్లో సంపంగి న్యాచురల్స్ అనే బ్రాండ్ మీద మీకు మంచి పంట దొరుకుతుంది. నేను ఖచ్చితంగా చెప్తా, మీరు ఒకసారి ఇది ఆర్గానికా కాదని చేసి ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ నాలుకకి ఒకసారి తిని చూస్తే అర్థమవుతుంది. మీ చిన్నప్పుడు తిన్న టేస్ట్ ఏదైతే ఉందో, మీ అమ్మమ్మ, మీ నానమ్మ, మీ తాతలు పెట్టిన పప్పుల టేస్ట్ ఏదైతే మీరు 6 సంవత్సరాలు 5 సంవత్సరాల పప్పులు ఏదైతున్నాయో ఆ టేస్ట్ ఇక్కడ వస్తుంది. సో బై గాడ్ గ్రేస్ ఈరోజు మాకు ప్రపంచవ్యాప్తంగా 1650 ఎకరాలలో ఈరోజు నేచురల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము. చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము. ప్రాంతాల్లో పండిస్తున్నాము. సో అదేవిధంగా మనము కడప డిస్ట్రిక్ట్లో పండిస్తున్నాము. సో అదేవిధంగా మనకు తమిళనాడులో ధర్మపూర్ డిస్ట్రిక్ట్లో పండిస్తున్నామండి. సో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ మనకు డేట్స్ వస్తాయండి. బయో ఫార్మింగ్ ఇచ్చారండి. బయో ఫార్మింగ్లో మేము వాడుతున్న టెక్నాలజీస్, సో అదేవిధంగా మేము వాడుతున్న ఏదైతే మేము సమాజానికి చేస్తున్నామో దాన్ని బట్టి మాకు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అన్న, నమస్కారం.